వెల్కమ్ టు కోటేశ్వరి కుసు ఫ్రెండ్స్. గుంటూరులో వర్షాలు పడుతున్నాయి. గత 2 రోజుల నుంచి వాతావరణం చల్లగా ఉంది, పొడిగా వస్తుంది. అప్పటికప్పుడు చల్లగా ఉంటుంది, వర్షం పడుతుంది, చిరుజల్లులు పడుతున్నాయి. అదే విధంగా ఫ్రెండ్స్ పిజ్జా తయారు చేసుకుంటున్నాము. తయారు చేసుకోవడానికి చాలా ఈజీ ప్రాసెస్ అనేది ఉంది. స్విగ్గీలో ఈ విధంగా బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కొరియర్లో అనేబుల్గా అన్నీ వస్తాయి మనకి. మనం ఏమేమి బుక్ చేసుకున్నది ఇట్టే చూపిస్తాను ఫ్రెండ్స్. అదే విధముగా పిజ్జాని తయారు చేసుకుంటున్నాము ఈరోజు. ప్రతి ఒక్కళ్ళు నాకు ఈరోజు ఈ పిజ్జాని తయారు చేసినాక తిన్నాక పిల్లలు పెద్దలు అందరూ సబ్స్క్రైబ్ ఇస్తే ఫ్రెండ్స్ నాకు 200 సబ్స్క్రైబ్లు అయినా అవ్వాలి, 200 వీడియోస్ అయినా టయానికి రోజు ఒక వీడియో అనేది వచ్చింది ఫ్రెండ్స్. బగ్గరు చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మనం బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకుంటే ఫోన్లో వెంటనే ఇచ్చేస్తారు, డబ్బులు అనేది కట్టేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ వచ్చాయి. మనకి కావాల్సినవి అన్నీ పిజ్జాకి బగ్గరికి వేసుకొని రకరకాలుగా తయారు చేసుకొని మరలా పిల్లలకి పెద్దలకి సెలవులు కదా ఫ్రెండ్స్. సెలవులు అంటే కాలేజీ సెలవులు, అందుకనేసేసి నూడిల్స్ చేసుకున్నా, మ్యాగీ చేసుకున్నా, సేమియా ఉప్మా చేసుకున్నా, సేమియాతో సగ్గుబియ్యం చేసుకున్నా, మనం మలబారీ బిర్యానీ చేసుకున్నా, ఎన్ని రొటీన్గా అనుకుంటాం కదా. అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే విధంగా మనం బుక్ చేసుకుంటే మనకు కావాల్సిన పదార్థాలన్నీ వస్తాయి. వచ్చాక అవన్నీ చూసుకొని మనం ఈ పిజ్జా సీట్ కూడా చూడండి ఫ్రెండ్స్, తక్కువ కాస్టే పడింది. మనం చేతులతో నానబెట్టేసేసి గంటలు నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేకుండా అనేబుల్గా వచ్చేసింది. 30 రూపాయలు మాత్రమే 2 షీట్లు ఇచ్చారు. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇవి 2 వారాల దాకా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఫ్రెండ్స్. మనం ఇప్పటికి మనం చికెన్ వేసేసి పిజ్జా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆ తరువాత మరలా వెజిటేబుల్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, చూస్తుండగానే ఈ బగ్గరు ఏదో చూపిస్తున్నాను అనుకోకుండా ఫ్రెండ్స్, మనం వంటకాలు చేసి నా సబ్స్క్రైబర్లు కూడా బోరుగట్టు ఉంటారు ఫ్రెండ్స్. మీకు కూడా ఇదే విధంగా తయారు చేసుకుంటే బగ్గర్ కానీ దానికి కావాల్సిన పదార్థాలన్నీ మనం ఈ విధంగా బుక్ చేసుకుంటే 5 నిమిషాల్లో వచ్చేస్తాయి. వాతావరణం బయటికి చల్లగా ఉంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇదే విధంగా అన్నీ మనం బుక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, సంబంధించినవి అన్నీ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో పూర్తి దాకా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. షేర్ అయ్యిద్ది లైక్ చేస్తే. పిజ్జా మరి కొద్ది నిమిషాల్లోనే తయారు చేసుకొని చికెన్ తెచ్చుకొని చికెన్తో పిజ్జా అనేది రెడీ చేసుకుందాము. వేడిగా తినేయచ్చు ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా మనం బగ్గర్ తయారు చేసుకుందాము. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది బగ్గర్ అనేది. చూడండి, ప్యాన్ పెట్టుకొని కొంచెం అటువైపు ఇటువైపు స్టవ్ ఆన్ చేసుకొని వేడి చేసుకోవాలి. 2 నిమిషాల సేపు బన్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకొని వేడి చేసుకున్నాక వెజిటేబుల్స్ని కోసుకోవాలి ఫ్రెండ్స్. రౌండ్గా చక్రాలలాగా గాజుల మాదిరిగా రౌండ్గా సన్నగా వీలైనంత వరకు టమాటాని ఉల్లిపాయల్ని కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకుంటాము బగ్గర్ని. ఇది సాయంకాలం పూట, ఈవినింగ్ పూట తినేస్తే చాలా హెల్తీగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆరోగ్యానికి చాలా బలం. నువ్వులు, నెయ్యి వేస్తారు. ఆ బన్ను బయట వచ్చేసి చాలా తక్కువ రేటే ఉంటుంది. తెచ్చేసి మనం కటింగ్ అనేది చేసుకొని నెయ్యి వేసి కాల్చుకున్నాక బన్నుని 2 నిమిషాల్లో ఇంట్లోనే హోమ్ మేడ్ తయారు చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. బన్నును చాకుతో కట్ చేసుకొని వెన్న కానీ నెయ్యి కానీ వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కల్ని, మైనస్ని ఒక బన్న పైన 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది.
ఇక్కడ వచ్చేసి టమాటా కచక్కు వేసుకోవాలి. బర్గర్ తయారు చేసుకుంటున్నాము. చాలా బాగుంటుంది, 2 తినేయచ్చు. చాలా హెల్తీగా బాగుంటుంది. దానికి రౌండ్గా అప్లై చేసుకోవాలి. బన్నుకి రౌండ్గా అప్లై చేసుకుంటే చాలా రుచిగా వచ్చేసిద్ది. ఇక్కడ బన్నుకి మొత్తం రౌండ్గా అప్లై చేసుకోవాలి. మైనస్ని కూడా అదే విధంగా ఇంకో బన్ను 2 భాగాలు చేసాము. బన్నుని చాకుతో కట్ చేసుకొని మధ్యకి నెయ్యి వేసి దాని మీద 1 నిమిషము అటు ఇటు వేడి చేసుకున్నాము. వేడి చేసినాక ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది. మైనస్ని కూడా పెట్టేసేసి దానిపైన ఇక్కడ వచ్చేసి మనకి వెజిటేబుల్స్ కానీ అన్నీ వేసేసుకొని మన దగ్గర ఉన్నవన్నీ వేసి ప్రిపేర్ చేసుకొని తినేస్తే బర్గరు నిమిషాల్లోనే 2 నిమిషాల్లోనే 2 బర్గర్లను తినేయచ్చు. బాగుంటుంది ఫ్రెండ్స్. ఆనియన్స్ ముక్కల్ని చక్రాల్లాగా సన్నగా తరిగాము. ఒక పెద్దలపైన టమాటాను కూడా రౌండ్గా సన్న పీసులుగా కట్ చేసుకున్నాము. దానిపైన ఇక్కడ బ్రెడ్ కట్లైట్ పెట్టేసేసాము. ముందుగానే తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. తయారు చేసుకొని టమాటా కచక్కు కూడా పెట్టుకొని బ్రెడ్ కట్లైట్ని దానిపైన పెట్టుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా బర్గర్ పైన పెట్టేసేసి టమాటా కచక్కు వేసుకొని మైనస్ని కూడా వేసుకొని మరలా కొంచెం రుచి అనేది చాలా బాగుంటుంది తినేటప్పుడు. మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక ఫ్రెండ్స్ చూడండి, ఇంట్లో ఇదే విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. బయటికి వెళ్ళినప్పుడు ఎటు తింటానే ఉంటాయి. ఇది హోమ్ మేడ్, త్వరగానే ఇది సింపుల్ ప్రాసెస్తో తయారు చేస్తున్నాము. ఆనియన్స్ని కూడా చక్రాలాగా కటింగ్ చేసుకున్నాము. సన్నగా టమాటాలను కూడా సన్నగా రౌండ్గా కట్ చేసాము. దీనిపైన మరొకటి బన్నుని పెట్టుకోవాలి. బన్నుని నువ్వులు వేసి తయారు చేశారు. చూడండి, పైన నువ్వులు వేసి తయారు చేశారు. మనం బటర్ వేసేసి కాల్చుకున్నాము. దానిపైన ఇలా పట్టుకొని నోట్లో పెట్టుకొని తింటే ఎంతో రుచికరమైన బర్గర్ తయారైంది. చూడండి ఫ్రెండ్స్.